లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీ మహిమలన్ నీ మేలను నీ మహిమలన్ నీ మేలను తలపోసి కీర్తించెదను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశారణ్యముల్ అంబరములనే చుంబించగా, ఆకాశారణ్యముల్ అంబరములనే చుంబించగా, నీ కీర్తి ఘనత ప్రభావం నీ కీర్తి ఘనత ప్రభావం పరలోక పరిధులనే దాటెను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీ దివ్య సృష్టి సౌందర్యం మమ్ము మైమరువా చేసే ప్రభువా. నీ దివ్య సృష్టి సౌందర్యం మమ్ము మైమరువా చేసే ప్రభువా. నీ మధుర మృజమంజుల స్వరము నీ మధుర మృజమంజుల స్వరము నిలువెల్ల పులకింపజేసెను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీ ప్రేమామృత దివ్య హృదయం మాధుడెందములను అలరించగా, నీ ప్రేమామృత దివ్య హృదయం మాధుడెందములను అలరించగా, భువనైక మోహనంబు భువనైక మోహనంబు అసమాన నీ దివ్య స్వరూపం. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. మా బ్రతుకుల్లోని కార్యములన్నీ ఎంతో గంభీరమైనవి దేవా. మా బ్రతుకుల్లోని కార్యములన్నీ ఎంతో గంభీరమైనవి దేవా. ఎంతైనా నమ్మదగిన ఎంతైనా నమ్మదగిన శ్రీమంతుడు శ్రీ యేసువ స్తోత్రం. లెక్కింపలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీ మహిమలన్ నీ మేలను నీ మహిమలన్ నీ మేలను తలపోసి కీర్తించెదను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవుని పరిశుద్ధ నామములు దేవుని బిడ్డలైన మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ దేవుడు గత దినాల్లో బలపరుస్తూ మనకు సహాయం చేస్తున్న
మహిమా స్వరూపైన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మన రక్షకుడు, సమాధానకర్త అయిన దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వాక్య ద్వారా మేము బలపరుస్తున్నట్లయితే, దీవిస్తున్నట్లయితే దేవుని స్తుతించి నాకు తెలియజేయాల్సిందిగా మరొకసారి మీకు తెలుపుతున్నాను. మంచిది, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో ఉన్న సత్యాలను గ్రహిస్తున్నాం, బోధించబడుతున్నాం, బలపరచబడుతున్నాం. అదే క్రమంలో నేను వాక్యాన్ని చూద్దాం. చెప్పే ఈ విషయము నా జీవితంలో కానీ లేదా నా పరిచయ జీవితంలో కానీ జరిగినది కాదు, కానీ బైబిల్ ఉన్న విషయం నేను నమ్మి దాని మీద బైబిల్ మీద ఆధారపడిన విషయాన్ని మాత్రం చెప్పాలని నేను దేవుని ఆత్మచేత ప్రేరేపితున్నాయి. ఆ విషయాన్నే మాట్లాడదాం. మనుషులకు మానవాతీతమైన శక్తి అవసరం. మానవాతీతమైన శక్తి అవసరం. సాతానుకు కూడా మానవాతీతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ వీడు దేవునికి లోబడి ఉన్నవాడు. అంటే సాతాను దేవునికి లోబడి ఉన్నవాడు. మనుషులకు మానవాతీతమైన శక్తి సామర్థ్యాలు కావాలి. మన ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సింది మానవాతీతమైన శక్తి. బైబిల్లో చాలా విషయాలు ఆ సందర్భం గురించి చెప్తున్నాయి. దేవుడు ఆయన మనం అంగీకరిస్తే ఆయన మనలోనికి వస్తాడు. మన జీవితాలు మార్చబడతాయి, నూతన సృష్టిగా చేయబడతాం, దేవునితో సంబంధం కలిగి బ్రతుకుతాం. సమాధానం దేవుడు ఇస్తాడు. అన్నిట్లో దేవుని కృపను చూపిస్తూ ఆయన అద్భుతాలను మనకు జరిగిస్తాడు. మనం ఏదైతే చేయలేమో దేవుడు మన పక్షాన మనం విశ్వసిస్తున్నప్పుడు, జరిగించినప్పుడు అది గొప్ప అద్భుతం. అది మానవాతీతమైన శక్తి. దేవునికి ఆ విషయం ఉన్నది. అది మనుషులకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడి ఉన్నాడు. అది మనుషులకు ఇవ్వాలని ఇష్టపడి ఉన్నాడు. నాకు తెలుసు. వారిని బోధించాను. విశ్వాసం కలిగి ఉంటే అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని ఆత్మ బైబిల్ చెప్తా ఉంది, జకర్యా గ్రంథంలో చెప్తా ఉన్నాడు. బలము చేత శక్తి చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తాడు. దేవుని ఆత్మ చేత భూమి మీద దేవుని ప్రజలు అనేకమైన అద్భుతాలను, సంఘాలు నిర్మించబడటం, కుటుంబాలు కట్టబడటం, గొప్ప గొప్ప మేలు జరగడం, ఇది మానవాతీతమైన శక్తి. కనుక నేను చెప్పే ఈ విషయము దేవదూతలు మన పక్షాన ఉంటారు అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. దూతల గురించి మాట్లాడుతున్నాం. మన పక్షాన దేవుడు సాయం. ఈ లోకంలో విషయాన్ని ఆలోచిద్దాం. ఎవరైనా మనకు మన జీవితంలో ఇది జరగకపోతే, ఏదైనా రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ కలిగిన, అర్థం కాని పరిస్థితులలో ఆశ్రయిస్తాం అనేకులను, డాక్టర్లను, లేకపోతే మంచి సలహా ఇచ్చేవారిని. ఈ విధంగా క్రైస్తవులు, విశ్వాస పాస్టర్లు, దైవజనులు ఈ విధంగా ఆశ్రయిస్తారు. అదే కోణంలో మంత్రాలను, ఏమంటారు దాన్ని, చేతబడి శక్తులను చేసేవారు ఇట్లా ఆశ్రయిస్తారు. అంటే ఇదేంది, ఒక విధమైన దానికి పోవటం, మానవాతీతమైన శక్తి అనే విషయాన్ని గమనించిపోతాం. కానీ దేవుని బిడ్డల పక్షాన దేవుడు తన దూతలను ఉంచి, కావలి ఉంచి రక్షిస్తాడు అనే బైబిల్లో రాయబడి. దానికి గూర్చిన ఒక ఉదాంతము నేను ఒక దైవజనుడు రాసిన పుస్తకంలో నుంచి చూసి నేను బలపరచబడ్డ విషయాన్ని నేను బోధిస్తున్నాను. ఆ విషయంలో నాకు కూడా దేవదూతలు మన పక్షాన ఉన్నారు అనే విషయాన్ని నేను గమనించిన. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయానికి వస్తే నేను చూసినా అని, లేకపోతే నేను అనుభవించినా అని చెప్పడానికి లేదు. కానీ వారు లేకపోతే నా అనుభవంకు అనుభవం లేదు, అర్థం లేదు.
దేవుని సేవలో ఉన్న నాకు అదృశ్యమైన ఈ దేవుని దూతలు నా పక్షాన ఉన్నారని నేను దృఢంగా విశ్వసించి మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగుగా. నేను చెప్తున్న ఉదాహరణ ఏంటంటే, దేవుని దూతలు అంటే దేవుని అదృశ్య సేవకులు. దేవుని దూతలు అంటే దేవునికి అదృశ్య సేవకులు. వీరు దేవుని పక్షాన మనుషులకు సహాయ సహకారాలు అందించేవారు. బైబిల్లో చాలా విషయాలు. మరియా గర్భవతి కావడానికి, పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన గర్భవతి అయింది. దానికంటే ముందుగా గాబ్రియేలు దూత వచ్చి ఆమెతో చెప్పినది. అంటే ఇక్కడ దేవుని పక్షాన ప్రజలకు సహాయం చేసే విధంగా జకర్యా ఎలిజబెత్ విషయంలో కూడా అక్కడ దేవుని దూత వచ్చి మాట్లాడి జకర్యాతో మాట్లాడినట్టుగా చూస్తున్నాను. అనేక సందర్భాల్లో కూడా బైబిల్ అంతట్లో యాకోబు దేవుని దూతతో పోరాడినాడని అక్కడ చూస్తున్నాం. అనేక సందర్భాలలో బైబిల్ అంతగా దొరుకుతున్నాయి. అయితే దేవదూతలు అంటే దేవుని అదృశ్య సేవకులు. దేవుని పక్షాన ప్రజలకు సహాయ సహకారాలు అందించేవారు దేవుని దూతలు. కనుక ఆ విషయాన్ని ఆలోచిస్తూ నేను ఒక ఉదాహరణ చెప్పడానికి ఆలోచిస్తున్నాను. డాక్టర్ మిచెల్ అనే ప్రముఖ వైద్యుడు, ఫిలదెల్ఫియా వాస్తవుడు. ఆయన ఒకరోజు చాలా పనిచేసి అలసిపోయి రాత్రి పడుకోవడానికి రెడీ అయినాడు. అకస్మాత్తుగా అతడికి ఎవరో తలుపు కొట్టిన అలికిడి అయింది. మేలుకున్నాడు, తలుపు తెరిచాడు. చిన్న బాలిక అక్కడ నిలిచి ఉంది. అమ్మాయి బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఆందోళనగా ఉన్నట్లు అనిపించింది. ఈ అమ్మాయి డాక్టర్ మిచెల్తో చెప్తుంది, అయ్యా మా అమ్మ జబ్బుగా ఉంది, దయ ఉంచి నాతో రండి అని అడిగింది. ఆ రాత్రి మంచు కురుస్తుంది, ఎముకలు కొరికే చలి, పైగా తాను అలసిపోయి ఉన్నాడు. అయినా డాక్టర్ మిచెల్ బట్టలు వేసుకొని ఆ అమ్మాయిని అనుసరించాడు. తీరా రోగి వద్దకు వచ్చాడు. ఆమె రోగం చాలా తీవ్రమైంది. డాక్టరు ఆ అమ్మాయి తల్లి చూస్తే ఆ అమ్మాయి తల్లి రోగము చాలా తీవ్రమైంది. ఈమె న్యూమోనియాతో బాధపడతా ఉంది. మీ అమ్మాయి చాలా తెలివైనది, సమయోచితంగా నా దగ్గరికి వచ్చింది అంటూ డాక్టర్ రోగిని మందలించాడు. రోగి వీస్తుపోయింది, ఆశ్చర్యపోయింది రోగి. మా అమ్మాయి నెల క్రిందట చచ్చిపోయింది, ఇదిగో అక్కడ చూడండి. డాక్టర్ మిచెల్ ఆశ్చర్యచకితుడై ఆ బీరువా దగ్గర వెళ్ళి అమ్మాయి చెప్పులు, కోటు పట్టుకొని చూశాడు. అచ్చం అవే దుస్తులు వేసుకొని తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, ఈ దుస్తులు వెచ్చగా ఉన్నాయి, ఆ అమ్మాయి ఇప్పుడే వచ్చి విడిచిడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే బయట చాలా చలిగా ఉంది. ఈ ఉదాంతము రీడర్ డైజెస్ట్ ప్రచురించింది. ఆ రోగి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక దేవదూత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు. అయితే ఆమె కుమార్తె రూపంలో దేవదూత వెళ్ళి ఉంటుంది. ఈ డాక్టర్ మిచెల్ దగ్గరికి వచ్చింది, ఆ అమ్మాయి రూపంలో దేవుని దూత దగ్గరికి వచ్చింది. చూడండి ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే, ఇది రీడర్ డైజెస్ట్ అనే మ్యాగజైన్లో ప్రచురించినారు. ప్రియమైన వాళ్ళ సహాయకులు, దేవుని పక్షం నుండి సహాయం చేసేవారు దేవుని దూత. మనము ఆశ్రయిస్తాం మానవ అతీతమైన శక్తులను, కానీ దేవుడు అంతకంటే గొప్ప విషయాన్ని మన పక్షాన ఉంచినాడు. మన పక్షాన దేవుడు ఉంచినాడు. కొర్నేలి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు దూత దిగి వచ్చి
యేసు క్రీస్తు ప్రభు సిలువ వేయబడక మునుపు ఆయన గెత్సేమనే తోటలో చెమట రక్త బిందువులుగా మారే విధంగా ప్రార్థిస్తున్న సమయంలో దేవుని దూతలు ఆయన బలపరిచినాయి. ఈ సందర్భం చెప్తున్నాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వారి తల్లి అనారోగ్యంతో, ఒక స్త్రీ అనారోగ్యంతో ఉన్న విషయం. రీడర్ డైజెస్ట్ వాళ్ళు దాన్ని ఏం చెప్పినాడు, దేవుని దూత ఆ అమ్మాయి రూపంలో వచ్చిందని. డాక్టర్ గారు చూస్తున్నాడు, మీ అమ్మాయి చాలా తెలివైనదని. ఆ తల్లి వీస్తుపోయింది, ఆశ్చర్యపడింది. మా అమ్మాయి చనిపోయి 1 రోజులైంది. డాక్టర్ కూడా ఆశ్చర్యపడి, గొప్ప విషయం. దేవుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనకారుడు 34:7 చెప్తున్నాడు. కనుక ఈ ఉదాహరణ నేను బలపరచబడ్డాను, అందుకే ఈ విషయాన్ని బోధించాలని ఇష్టపడ్డాను. కనుక ప్రియమైన వారా, మానవాతీతమైన శక్తి చూడండి, సాతానుకు మానవాతీత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ వీడు దేవునికి లోబడి ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు క్రైస్తవ విశ్వాసులకు ఆయుధాలను ఇచ్చాడు. వీటిలో కొన్ని శత్రువులను కొట్టడానికి ఉపకరిస్తాయి, మరికొన్ని ఆత్మరక్షణకు పనికొస్తాయి. దేవుడు క్రైస్తవ విశ్వాసులకు ఆయుధాలను ఇచ్చి ఉన్నాడు. అవి కొన్ని రక్షించుకోవడానికి, కొన్ని కొట్టడానికి ఉపయోగించేది. దేవదూతలు అనే వారి గురించి చెప్తున్నారు. వారు పరలోక జీవులు. వారు మన పక్షాన ఉన్నారు. మనకు తెలియకుండానే మనకెంతో సహాయము చేస్తారు. ఇది దృఢ విశ్వాసం. ఇది నా దృఢ విశ్వాసం. నా నమ్మకానికి ఏ విధమైన అద్భుత దర్శనము ఆధారము కాదు. నా నమ్మకానికి ఆధారము బైబిల్. దేవదూతలు ఉన్నాయని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు దూతల పాపరహితులు. దేవుని దూతలు పాపరహితులు. సాతాను దూతలు పాప బహిష్టమైన ఆత్మలు. ఈ విషయాన్ని మీకు ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఆధునిక మానవుడు ఆధునిక మనుషులు బిజీగా అయిపోయి ఈ తరం మనిషి నిరాశ నిస్పృహ లోనైపోయాడు. క్రైస్తవ విశ్వాసులో వాస్తవమైన విలువైన కేంద్రీకృతమైన వర్తమానము లేవు. అందరూ ఎంతో అవసరంతో ఉన్నారు. ఆ విషయాన్ని అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా. మనుషులు బిజీగా ఉన్నారు. వారి శక్తి సామర్థ్యంపై ఆధారపడి ఉన్నారు. నాకు మించిన వ్యక్తి లేడని మనం దేవుని ఆశ్రయిస్తున్నాం. ఎట్లా అవసరమునో లేకపోతే ఏదో అని బట్టి. కానీ దేవుడు ఈ తరంలో ఉన్న వారికి, ఈ విషయం వింటున్న వారికి గమనించాలి, దేవుని దూతలు మన పక్షాన ఉన్నారని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వర్తమానము నేను ఊహించేవి కావు. మన ఆధ్యాత్మిక జగత్తును గురించిన నా సొంత ఉద్దేశాలు కావు. దేవదూతల గురించి బైబిల్ ఏమి చెప్తుందో అదే నేను మీ ముందుంచాను. ఈ విషయంలో ఈ మాటలు లేక వర్తమానాలు సమగ్రం కాకపోవచ్చు. ఈ విషయంలో బైబిల్ మీరు బైబిల్ పరిశోధించి మీ ఆత్మీయ జీవితం రగిలించాలని నా ఆశ మాత్రమే. దేవదూతలు మన పక్షాన ఉండి సహాయం చేస్తారు అనే విషయం రగిలని. దేవుడు పరిశుద్ధాత్మ కృపవాలతో నింపుతాడు. దేవుడు పౌలును పరలోక రాజ్యానికి తీసుకుపోయినాడు బ్రతుకుండగానే. అంటే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఏం చేయాలని,
మీరు పరిశోధన, బైబిల్ అంతా పరిశోధించి రగిలించాలి మీ ఆత్మ జీవితాన్ని అనే విషయం మీద మాట్లాడుతున్నాను. క్రైస్తవులకు ఆధ్యాత్మిక శక్తులు కావాలి. ఆధ్యాత్మిక సహాయము విశ్వాసులకు దేవుడి యొద్ద నుండి రావాలి. మనకు ప్రభువే పెండిది. అందుచేత విశ్వాసులకు విజయం. లక్షల కొలది దేవుని దూతలు దేవుని వశంలో ఉన్నారు. వాళ్ళు మనకు సేవ చేస్తారు. ఎవరికి స్తోత్రం. కనుక నువ్వు గుర్తించవలసిన విషయం ఏంటంటే, దేవుని దూతలు దేవుని పక్షాన, మన పక్షాన మనకు సహాయం చేసేవారే. కనుక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఎవరు సహాయం చేయకపోయిన సమయంలో కూడా దేవుడు సహాయం చేసి నిరూపిస్తాడు. గుల్షాన్ ఎస్తేర్ అనే ఒక స్త్రీ యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించక ముందు వారి మతంలో జీవించిన గొప్ప స్త్రీ, పాకిస్తాన్ దేశానికి చెందిన దైవజనురాలు. ఆమె ఒక దగ్గరికి పరిచర్య చేయడానికి అని ప్రయాణం చేయడానికి, ఆ ప్రాంతము కొండల ప్రాంతము, చివరి బస్సు సాయంత్రము 7 గంటలకు మాత్రం ఉంది. ఆ సమయం అయిపోయింది. ఆయన బస్ స్టాండ్ పోవడానికి చాలా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 7 గంటలకు ఆ బస్ స్టాండ్ నుంచి బయటికి వెళ్ళిపోయి బస్సు దొరకదు. ఇక సమయం కూడా అయిపోయింది. కానీ ఈమె కొండ ప్రాంతంలో ఏర్పరిచిన మీటింగ్లో వాక్యం బోధించాలి. ఆమెకు అన్ని ఆ సాయంత్రం వేళ అన్ని ఆటంకాలు వచ్చాయి. కానీ ఆమె మాత్రము సేవ చేయడానికి ప్రయాణం చేస్తూ రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చేసరికి ఒక ఆటో వచ్చి ఆ ముందు ఆగి నన్ను బస్ స్టాండ్ దగ్గర దించండి అని. బస్ స్టాండ్ దగ్గర దించిన, బస్సు ఎక్కించిన. ఆటో డ్రైవరే బస్సు ఎక్కించిన. బస్సు ఎక్కిన తర్వాత డబ్బులు తీసిస్తుండగా ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఏం చేసినాడంటే ఆయన షర్ట్ను పైకి లేపి చూపినాడు. సువర్ణాక్షరాలతో రాయబడి ఉంది, పరిశుద్ధ పేతురు అని రాయబడి. ఆటో డ్రైవర్గా పరిశుద్ధ పేతురు వచ్చి సహాయం చేసిన, బస్ స్టాండ్ను దాటిపోయిన బస్సులో ఎక్కించిన, ఆ రాత్రి ఆ కొండ ప్రాంతంలో పరిచయం చేసి గొప్ప ఆత్మను సంపాదించిందనే ఉదాహరణ తెరచిరియను అనే పుస్తకంలో చూసిన. ప్రేమైన వారు, ఆ సేవకురాలకి దేవుడు ఆ విధంగా సహాయాన్ని పంపించినాడు. మిచెల్ డాక్టర్ దగ్గరికి ఆ చిన్న పాప వచ్చి తన తల్లి మరణపడకపై ఉన్న ఆమె దగ్గరికి తీసుకుపోయింది. నీ పక్షాన దేవుడు ఉంటాడు. దేవుని దూతలు కీర్తనకారు చెప్తున్నట్లుగా యెహోవా యందు భయభక్తు గల వారిని కాపాడుటకు దూత కావలిండి వారిని రక్షిస్తాడని చెప్తున్నాడు. కనుక ఈ విషయాన్ని మీరు చదవండి. మీ ఆధ్యాత్మిక జీవితము నేను రగిలించాలన్న విషయం మీదనే మాట్లాడుతున్నాను. నేను చూసినాను చెప్పండి. నా ఆధారము బైబులే. లేకపోతే నా అనుభవానికి దేవదూతలు కనుక తోడ్పడకపోతే ఆ అనుభవము అది ఎంత మాత్రం పనిచేయదు. నేను చెప్పినాను, నాకు కూడా దేవుడు కృప చూపించినాడు. ఒకసారి నేను చనిపోయే స్థితిలో నీటిలో ఈదుతుండగా ఒక వ్యక్తి నాకు ఈతరాని సమయంలో నీటిలో దునికి ఈదే ప్రయత్నంలో ఉండగా నీటిలో మునిగి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పైకి తీసినాడు. పూర్తిగా ప్రమాదమైన స్థితి అది. కాపాడబడ్డాను. దేవుడిని నా సురక్షణ పిలిచాను. కనుక ఏదో దేవుని ప్రణాళికలు కూడా ఖచ్చితంగా నేను కాపాడుతాడు. కాపాడిన సమయము అది ఎటువంటిదంటే దేవుని దూత వచ్చి సహాయ సహకారాలు అందిస్తాడు. కనుక ఈ విషయంలో ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఎక్కడో ఆశ్రయించడం కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ దేవుని దూతలు బలమైన శక్తి సామర్థ్యములు కలిగిన వారు. బైబిల్ చదవండి, ఎక్కడైనా వారు కనిపిస్తారు. నీ కొంచెం మాత్రమే ఈ విషయాన్ని మీకు ముందుంచినాను. కనుక ఇంకా పరిశుద్ధుడు మీకు ఈ విషయంలో అనేకంగా బోధించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ అంశమును తండ్రి మాట్లాడి ఉండగా నీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన దూతల విషయంలో ఉన్న ప్రభువా
తండ్రి అయిన దేవ ఆలోచన వారికి రేకెత్తించి నా పక్షాన, మా పక్షాన, మా కుటుంబ పక్షాన, మా దేశ పక్షాన, మా ప్రజల పక్షాన దేవునితో ఉన్నట్లుగా తండ్రి వారు ఆలోచించి ప్రార్థించి సహాయం చేయండి తండ్రి. మేము వారిపై వీరిపై ఆధారపడుకున్న నీపై ఆధారపడితే నీ దూతలే మమ్మల్ని కాపాడుతాయి. ఆ విధంగా బైబుల్ బోధిస్తాం కనుక వర్తమానం విన్న బిడ్డలందరూ దీవించడం యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చిన పరమ తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఏదైనా అవసరత ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్లు మీ టీవీ పైన వస్తున్నాయి. వాటికి ఫోన్ చేసి మీ అనుభవమే కానీ, మీ సాక్ష్యమే, మీ అవసరత ఉన్నా ఫోన్ చేసి మాట్లాడాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ బి జేమ్స్ గారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, బలపాల గ్రామం, కురవై మండలం, వరంగల్ జిల్లా 506381. సెల్ నెంబర్ 9948054874.